హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన అందరి కోసం ఒక మంచి అప్లికేషన్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటంటే మనము ఎలాంటి లొకేషన్స్ అనేది సెట్ చేయకుండా ఆటోమేటిక్గా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మన ఫోన్లో మనం బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా చేంజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనం టూరిజం లాగా చాలా ప్లేసెస్కి వెళ్ళి మనము ఫొటోస్ అనేది దిగుతుంటాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా నేను చెప్పే ఈ యాప్తో ఏకంగా మీరు ఎలాంటి ఎడిటింగ్ లేకుండా సింపుల్గా సెల్ఫీ అనేది తీసుకొని మనం నచ్చిన ప్రదేశాల యొక్క సెల్ఫీ మన మొబైల్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే సెల్ఫీ యాప్ ఫ్రెండ్స్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి దీంట్లో మీకు 3 విషయాలు చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఆ 3 విషయాలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా మీరు వచ్చేసి ఈ యాప్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత అంటే మనకు స్టార్టింగ్లో వచ్చేసి మనకు లాగిన్ చూపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా మీకు నచ్చిన ప్రదేశాన్ని మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అంటే ఎగ్జాంపుల్గా ఏదైనా కావచ్చు. కాకపోతే మీరు కస్టమ్స్ మీకు ఇలా కాకుండా మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి మెమరీ కార్డ్ నుంచి తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి గ్యాలరీ నుంచి కూడా మనం ఫొటోస్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. అలా కాకుంటే ఇక్కడ లిస్ట్ చూడండి ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చిన ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, మీకు నచ్చిన ప్రదేశాల్లో ఉన్న లొకేషన్స్ యొక్క ఫొటోస్ని మీ మొబైల్లో సింపుల్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం 3 కండిషన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 3 కండిషన్స్ మీరు ఉండాలి ఫ్రెండ్స్. అది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో వచ్చేసి నెట్వర్క్ అనేది ఆన్లో ఉండాలి ఫ్రెండ్స్. అంటే నెట్ ఆన్లో ఉండాలి. సెకండ్ వన్ థింక్ ఏంటంటే మీరు వచ్చేసి ఇప్పుడు లైటింగ్ అనేది ఎక్సలెంట్ ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనం ఫోటో తీసేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్గా ఉండాలి ఫ్రెండ్స్. ఏదన్నా సరే బ్లూ స్క్రీన్ కావచ్చు, గ్రీన్ స్క్రీన్ కావచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్గా మన డోర్స్ కావచ్చు. డోర్ ఒకే కలర్లో ఉంటుంది. అదే కాకుండా మన గోడలు ఉంటాయి కదా, ఆ గోడలు ఆ విధంగా మనకు ఒకే కలర్లో ఉండాలి ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ప్లేస్ అనేది చూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ నాకు ఒక బ్యాక్గ్రౌండ్ నచ్చింది కాబట్టి నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా మనం ట్యాప్ చేసిన వెంటనే మనకు అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి కదా. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫోటో పైన ముందుగా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నాకు వచ్చేసి ఒక థర్డ్ వన్ ఫోటో నచ్చింది ఫ్రెండ్స్. ఈ ఫోటో పైన నా బ్యాక్గ్రౌండ్ రావాలి. వచ్చిన వెంటనే ముందుగా మనకి ఏం చేస్తుందంటే ఇది డౌన్లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత మనము బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఎలాంటి ఎడిటింగ్ అనేది దీంట్లో చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మనకు నచ్చిన ప్లేస్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన వెంటనే మనకు వచ్చేసి ఈ రేంజ్లో వస్తుంది. మీరు ఫోటోని వచ్చేసి అసలు కదలనీయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా కదిలించిన వెంటనే మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను నా బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ గోడ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా మనకు సెట్ అయ్యి చూపిస్తుంది. కాకపోతే నేను ఈ వీడియోని స్కిప్ చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా నేను చూపిస్తాను చూడండి. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, ఇలా కాకుండా మీరు కొన్ని సందర్భాల్లో మీరు కదిలినట్లయితే మీరు వచ్చేసి చెవులు కావచ్చు, పక్కన ఉన్న ఎంటికలు కావచ్చు సింపుల్గా కట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు కదలకుండా నిలబడాలి ఫ్రెండ్స్. నిలబడిన వెంటనే మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా సెట్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది దీంట్లో సెలెక్ట్ చేయలేదు. కాకపోతే ఆటోమేటిక్గా నాకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ డాట్స్ ఎందుకు వచ్చాయంటే నా బ్యాక్గ్రౌండ్లో అంటే కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. కాకపోతే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. 100% మీకు వచ్చేసి జెన్యూన్గా ఈ యాప్ పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు నచ్చిన ఫొటోస్ని మీరు సింపుల్గా సెలెక్ట్ అనేది చేసుకో. ఈ యాప్తో మనం ముందుగా మనం లాగిన్ అనేది అవ్వాలి ఫ్రెండ్స్. కావాలంటే దీంట్లో మనకు చూడండి పబ్లిక్లో కొంతమంది దిగిన ఫొటోస్ కూడా మనకు దీంట్లో రావడం జరిగింది చూడండి ఈ విధంగా. అంతేకాకుండా మనం నచ్చినట్టుగా మనము బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేయకుండా
మన ఫొటోస్ని మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.